ఓం లలితా త్రిపుర సుందరి దేవి నమః. మనము ఎన్నో పూజలు చేస్తాం, స్తోత్రాలు చదువుతాము. కానీ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా? ఈ ఒక్క శ్లోకం వస్తే చాలండి. మీరు అడగక ముందే అమ్మవారు తనను తాను మీకు ఇచ్చేసుకుంటుందిట. ఆదిశంకరులు అందించిన ఈ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క క్షణం అందరూ కళ్ళు మూసుకోండి. సాక్షాత్ మణిద్వీపంలో రత్నసింహాసనంపై కూర్చున్న జగన్మాతను ఊహించుకోండి అందరూ. ఆమె పాదాల దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ కిరీటాలు వంచి నమస్కరిస్తున్నారన్నమాట. ఆ కిరీటాల్లోని నవరత్నాల కాంతి ఆ అమ్మవారి పాదాలకు నీరాజనం పడుతోంది. అటువంటి తల్లిని మనము ఏదైనా కోరుకోవాలంటే ఎంత తపస్సు చేయాలి, ఎన్ని ఏళ్లు వేచి ఉండాలి. కానీ ఆదిశంకరాచార్యులు వారు మనకు ఒక రహస్యం చెప్పారు. మీరు కోరిక కోరక్కర్లేదు, కనీసం వాక్యం కూడా పూర్తి చేయక్కర్లేదు. మీరు అమ్మా అని నోరు తెరిచేలోపే ఆమె తన సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తుందిట. అదే ఈ సౌందర్యలహరి 22వ శ్లోకం యొక్క పరమార్థం. ఇప్పుడు ఆ పవిత్రమైన 22వ శ్లోకాన్ని భక్తితో స్మరిద్దాం. భవానిత్వం దాసే మయి వితర దృష్టించ కరుణా ఇతి స్తోతుం వాంఛన్ కదయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమపుట నీరాజిత పదా. అమ్మో, ఈ శ్లోకంలో ఎంతటి గూఢార్థం ఉందోనండి. ఈ శ్లోకంలో ఉన్న ప్రతి పదము అమ్మవారి అపారి కరుణను తెలియజేసే అమృత వాక్యం. ఆ తల్లి హృదయం ఎంత వెన్నలాంటిదో ఇప్పుడు విడమర్చి తెలుసుకుందాం. భవానిత్వం దాసే మయి వితర దృష్టింస కరుణాం. భవాని అంటే ఓ తల్లి, ఓ దేవి, పార్వతి అని అర్థం. త్వం నీవు, దాసే మయి అంటే నీ సేవకుడునైన నాపై, సకరుణాం దృష్టిని వితర కరుణతో కూడిన చూపును ప్రసాదించు. దృష్టి అంటే చూపు, వితర అంటే ప్రసాదించడం. ఓ భవానీ, నీ దాసుడనైన నాపై నీ కరుణాదృష్టిని ప్రసాదించు అని అర్థం. ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యహ. ఇతి స్తోతుం వాంఛన్ అంటే ఇలా స్తుతించాలనుకుంటున్నట్ట. ఎలా? భవానిత్వం అమ్మా నీవు అని, కథయతి అంటే చెప్పబోతున్నప్పుడు అని. అమ్మా నిన్ను స్తుతించాలి అనుకునేటువంటి భక్తుడు భవానిత్వం అని మొదలు పెడతాట. ఆ భక్తుడు ఇంకా పూర్తిగా ప్రార్థించనే లేదు, కేవలం భవానిత్వం అమ్మా నీవు అని అనగానే, అంటే వాక్యం పూర్తి చేయకముందే అని అర్థం ఈ పాదానికి. తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ. తదైవ అంటే అప్పుడు వెంటనే, త్వం నీవు, తస్మై దిశసి వెంటనే అతనికి ఇస్తావు. ఏమిస్తావు? నిజ సాయుజ్య పదవి, నీతో ఏకత్వం అంటే మోక్షం అనమాట. అప్పుడు వెంటనే నీవు అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తావుట. వెంటనే ఆ తల్లి భవానిత్వం అనే మాట స్వీకరించి, సరే అలాగే కానీ నేనే అంటూ తనతో సమానమైన సాయుధ్య స్థితిని ఇచ్చేస్తుందిట. అది ఈ పాదానికి అర్థం. 4వ పాదం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమపుట నీరాజిత పదాం. ముకుంద అంటే ముకుందుడు విష్ణువు, బ్రహ్మేంద్ర అంటే బ్రహ్మ ఇంద్రుడు, మకుట నీరాజిత పదాం వారి కిరీటాలతో నీ పాదాలను ఆరాధించేవారు అని. అంటే విష్ణు, బ్రహ్మ, ఇంద్రులు కూడా నీ పాదాలను పూజించే స్థితి. అంటే ఏంటి? ఆమె ఇచ్చే పదవి సామాన్యమైనది కాదుట. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుల వంటి దేవతల కిరీటాల కాంతితో నిరంతరం నీరాజనాలు అందుకునేటువంటి అత్యున్నతమైన తన పాదాల చెంత మనకి కూడా చోటును ప్రసాదిస్తుందిట, అమ్మా అని పిలవంగానే. అది దానికి అర్థం. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన చమత్కారం ఉందండి. ఒక భక్తుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా అనాలనుకుంటాట. భవానిత్వం దాసేమయి వితర దృష్టింస కరుణాం. అంటే ఓ భవాని, నీ దాసుడినైన నాపై నీ కరుణా దృష్టిని ప్రసరించు అని. కానీ ఆ భక్తుడు నోరు తెరిచి కేవలం భవానిత్వం అమ్మా నీవు అని అనగానే ఒక విచిత్రం జరుగుతుందిట. ఏంటి? భక్తుడు తన విన్నపం చెప్పకముందే ఆ తల్లి
ఓహో, నా బిడ్డ నాలో ఐక్యమవ్వాలని కోరుకుంటున్నాడు అని మురిసిపోయే వెంటనే తనతో సమానమైన ఆ సాయుధ్య స్థితిని, అంటే ఆ మోక్షాన్ని వెంటనే ఇచ్చేస్తుందిట. భవానిత్వం అంటే సంస్కృతంలో నేను భవానీని అవుదును గాక అని అర్థం ఉందండి. అంటే మనం అడగక ముందే మన మనసులోని కోరిక తెలుసుకుని తనతో సమానమైన గౌరవాన్ని, మోక్షాన్ని అమ్మ ఇచ్చేస్తుందిట. అంతటి కరుణామయి, దయామయి ఆ తల్లి. శంకర్లు ఒకసారి అమ్మవారిని, అమ్మా భవానీదేవి, నేను నీ దాసుణ్ణి, నీ యొక్క చల్లని దృష్టి నా యందు చేసి నన్ను అనుగ్రహించు అని వేడుకోవాలి అని భావించి ఆ శంకరులు అమ్మా భవానీ నేను అని మొదలు పెట్టారట. అంతే, వెంటనే అమ్మవారు, విష్ణువు శివుడు కూడా నిత్యం కొలిచి హారతలిచ్చే అమ్మవారి సాహిత్యాన్ని, పాదాల దగ్గర స్థానాన్ని శంకర్లకి అనుగ్రహించిందట. ఇంకా హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారు నిత్యము నీ పాదాలకు నమస్కరిస్తూ ఉండడం వలన వారి కిరీటాల రత్నకాంతులతో నీ పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి తల్లి. ఆ కాంతులు ఎలా ఉన్నాయి అంటే అవి వారిచ్చే కర్పూర నీరాజనాల్లా ఉన్నాయని అర్థం. మరొక విషయం తల్లి, వాళ్ళు ఎప్పుడు వచ్చి నీ పాద పద్మాలకు నీరాజనాలు ఇచ్చి నీ సేవకులుగానే మిగిలిపోయారు. ఎవరు? ఆ బ్రహ్మ, ఇంద్రుడు, హరి. కానీ నేనేమో భవానిత్వమని నీ సాయుధ్యాన్ని పొందాను ఈజీగా, సునాయాసంగా. అంటే హరి బ్రహ్మేంద్రులకు కూడా దక్కనిది అమ్మ తన బిడ్డలకు, ఉపాసకులకు, ఈ సాధకులకు సాయుధ్య పదవులు ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే అమ్మ నాకు ఇది కావాలి అని కోరాల్సిన అవసరమే లేదు. అమ్మని మనసులో కనుక తలుచుకుంటే చాలు, ఆ భక్తుడికి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తుందిట. అంతటి దయ ఆ తల్లిది. అంటే అమ్మ నేను నీవాడను అని ఎవరు అమ్మను పట్టుకుంటారో వాడి మొత్తం బాధ్యత ఆవిడే తీసుకుని మోక్షం కూడా ఇస్తుంది అని అర్థం. అమ్మ దయకు హద్దు లేదండి. అది అమ్మవారి దయ. అమ్మవారి పాదం పట్టుకున్న వారికి సర్వము సిద్ధిస్తున్నాయని మనము 4వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం కదా. దాని భావమే ఇక్కడ కూడా వర్తిస్తోంది. అమ్మ అని పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ తల్లి. దీనికి ఒక చిన్న ఉదాహరణ. పసిబిడ్డ ఆకలితో ఏడవాలని నోరు తెరుస్తుంది, కానీ అమ్మ ఆ బిడ్డ ముఖం చూడంగానే ఆకలి కనిపెట్టేసి పాలిస్తుంది వెంటనే. ఇక్కడ భక్తుడు కూడా అంతేనండి. మన అడగడం ముఖ్యం కాదు, మన ఆర్తి ముఖ్యం. అంటే నేను అనే అహంకారాన్ని వదిలేసి అమ్మా నేను నీవాణ్ణి అని కనుక మనము శరణు వేడితే ముకుంద, బ్రహ్మ, ఇంద్రులు వంటి దేవతలు కూడా తల వంచేటువంటి ఆ ఉన్నతమైన పీఠాన్ని మనకు కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి. మొత్తానికి శ్లోకం భావార్థం ఏంటంటే భగవంతుణ్ణి ప్రార్థించడానికి పెద్ద పెద్ద పాండిత్యం అక్కర్లేదండి. మనము అమ్మా అని పిలిచే ఆ పిలుపులో ఆర్తి ఉంటే గనక ఆవిడ మనల్ని తనతో సమానం చేసుకుంటుందిట. అహంకారాన్ని వదిలి నేను నీ దాసుణ్ణి అని తలుచుకుంటే చాలు, ఆ తల్లి మనల్ని దైవంగా మార్చేస్తుంట. అమ్మను కొలవాలన్న తలంపు రావడంతోనే అమ్మ తన అనుగ్రహం మనపై కురిపిస్తుందిట. మనం అమ్మ నామం పలికితే చాలు, మనం కోరకుండానే అన్ని మనకి సమకూరుస్తుందిట. ఆత్మార్పణం అంటే ఏంటి, శరణాగతి అంటే ఏంటి అనేది కూడా మనకి శ్లోకం ద్వారా శంకర్లు నేర్పిస్తున్నారు. భవానిత్వం, భవానీ నీవు అని అని అనే లోపల అమ్మ మనకి మోక్షం ఇచ్చేస్తుందిట. భవానిత్వం అంటేనే మోక్షత్వం. భా అంటే భావము, అంటే సంసారము. సంసారం నుండి ముక్తిని ప్రసాదించేది విముక్తిని భవాని. సంసార సాగరాన్ని దాటింపచేసేది భవాని. శుభాన్ని ప్రాప్తింపచేయనది భవాని. తరింపచేయనది భవాని. మరలా పుట్టుక లేకుండా చేయనది భవాని. ముముక్షత్వం ప్రసాదించేది భవాని. ప్రాణిశక్తికి, జీవశక్తికి మూలం భవాని. బ్రతికించేది భవాని. కాబట్టి జగద్గురువులు అమ్మని భవాని అని పిలిచేవారండి. శ్లోకంలో పిలిచారు చూసారా. అడగక ముందే ఇచ్చే తల్లి మన జగన్మాత. మరి ఆ తల్లి పాదపద్మాలను ఆశ్రయిస్తే గనక ఈ లోకంలో లభించదంటూ ఏదీ లేదు. అదండి ఈ అద్భుత శ్లోకం వెనుకున్న పరమార్థం. ఈ శ్లోకం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే శరణాగతి. అంటే మనము నేను అనే అహాన్ని వదిలేసి అమ్మ పాదాల దగ్గర కనుక పడితే ఆ తల్లి మనకు సర్వస్వాన్ని ఇస్తుందిట. మనం పిలిచే పిలుపులో కపటం లేకపోతే మోక్షం మన అరచేతిలో ఉన్నట్లేనండి. అమ్మ పాదమే శరణ్యం. ఆమె కరుణే మనకు
కవచం. నిరంతరం స్మరిద్దాం, తరిద్దాం. నీవు అమ్మ వైపు ఒక అడుగు వేస్తే అమ్మ మన వైపు 100 అడుగులు వేస్తుంది. ఈ శ్లోకంలోని ఈ అద్భుతమైన అర్థం కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. అమ్మవారి కృప అందరికీ అందేలా చేద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.